ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిత వ్లాగ్స్ 99 ఈరోజు వీడియోలో నేను మంచి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. హెయిర్ ఫాల్ ఇంకా హెయిర్ గ్రోత్ కోసం మంచిగా యూజ్ అవుతుంది. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఒక సూపర్ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. సో 100% ఇది మంచి రిజల్ట్ ఉంటుందనే అనుకుంటున్నాను. నేను కూడా యూజ్ చేసి మీకు రిజల్ట్ని కూడా అప్డేట్ చేస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హర్షిత వ్లాగ్స్ 99. ఒక లైక్ చేయండి, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ హైబిస్కస్ మందారం పూలు, మందారం ఆకులు చూడండి, తర్వాత కరివేపాకు, తర్వాత గోరింటాకు, తర్వాత తులసి, ఈ చిన్న మెంతులు, ఉసిరికాయలు ఒక 7-8, బాదం అయితే ఇన్ని తీసుకున్నా, ఫ్లాక్స్ సీడ్స్ కొన్ని, కొంచెం అలోవెరా తీసుకున్నా ఎక్కువ లేకుండే, తర్వాత వైట్ ఆనియన్, దీని ప్లేస్లో మీకు రెడ్ ఆనియన్ అవైలబుల్లో ఉంటే రెడ్ ఆనియన్ అయినా తీసుకోండి. నేను తీసుకున్న ఆకులు మందారం పూలు, ఆనియన్ ఇంకా ఉసిరికాయ కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆకులో విటమిన్ A, B, C, E ఉంటుంది. ఇది మంచి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఇంకా మందారం ఆకులు అయితే హెయిర్ ఫాలికల్స్ని మంత స్ట్రెంగ్తన్ చేసి హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది, హెయిర్ ఫాల్ కూడా ప్రివెంట్ చేస్తుంది. ఇంకా తులసి వచ్చేసి విటమిన్ K ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ని మంచిగా ప్రమోట్ చేసి హెయిర్ గ్రోత్ మంచిగా అవుతుంది. ఇంకా ఉసిరితోని విటమిన్ C అయితే ఉసిరికాయల్లో చాలా ఎక్కువ ఉంటుంది, హెయిర్ గ్రోత్కి మంచిగా పనిచేస్తుంది. ఇంకా గోరింటాకు ఆకులు అయితే డ్యామేజ్ హెయిర్ని మంచిగా రిపేర్ చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి omega-3 ఫ్యాటీ యాసిడ్స్లో ఎక్కువ రిచ్ ఉంటుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. ఆల్మండ్స్ అయితే విటమిన్ Eలో రిచ్ ఉంటుంది, కూడా హెయిర్ ఫాల్కి మంచిగా పనిచేస్తుంది. అలోవెరా అయితే మన హెయిర్ని మంచిగా మాయిశ్చరైజర్ చేస్తుంది. ఇక్కడ నేను ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకొని 1 లీటర్ ఆఫ్ పారాషూట్ ఆయిల్ తీసుకొని మనం గ్రైండ్ చేసిన పేస్ట్లో ఈ 1 లీటర్ ఆఫ్ పారాషూట్ ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందే ఫస్ట్ ఆయిల్ పెట్టి ఇవన్నీ మనం వేసేస్తే ఆయిల్ వేడికి కొంచెం క్వాంటిటీ తగ్గి మాడిపోయినట్టు అవుతుంది. మనం ముందే ఇట్లా మిక్స్ చేసుకుంటే ఆయిల్ కూడా క్వాంటిటీ సేవ్ అవుతుంది. ఇక్కడ మేము బయట ఇట్లా కట్టెలపై పెట్టుకొని ఐరన్ కడాయి పెట్టుకున్నా. ఐరన్ కడాయిలో చేయడం వల్ల కూడా మన హెయిర్కి మంచిగా ఐరన్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ నేను ఐరన్ కడాయిలో మనం మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ ఇంకా కోకోనట్ ఆయిల్ని వేసేసి మంచిగా మిక్స్ చేస్తున్నా. మనం ఈ ఆయిల్ అయితే మాడకుండా మిక్స్ చేస్తూ ఉండాలా, అడుగంటనివ్వకుండా. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్, ఒక గుప్పెడన్ని మేతి గింజలు, ఇంకా మనం తీసుకున్న ఆనియన్స్. ఈ వైట్ ఆనియన్ ప్లేస్లో మీ దగ్గర రెడ్ ఆనియన్ ఉంటే 2 వేసుకోండి. తర్వాత నాకైతే అలోవెరా కొంచెమే దొరికింది, మీకు ఎక్కువ ఉంటే కూడా మంచిగా ఒక బౌల్ ఫుల్ ఆఫ్ అలోవెరా వేసుకోండి. ఆల్మండ్స్ వేసుకోండి. ఇంకా మీకు కలోంజీ సీడ్స్ దొరికితే మాత్రం స్కిప్ చేయకండి. నేను మళ్ళీ తర్వాత ఆయిల్లో మరిగించి యాడ్ చేసుకుంటాను. కలోంజీ సీడ్స్ కూడా హెయిర్ గ్రేయింగ్కి, హెయిర్ బ్లాక్ అవ్వడానికి మంచిగా యూజ్ అవుతాయి. ఈ ప్రాసెస్ మనం 30 మినిట్స్ చేసుకోవాలి సిమ్లోనే కలుపుకుంటూ. ఇట్లా 30 మినిట్స్ చేసుకున్నాక పక్కకి పెట్టేసుకోవాలి. వెంటనే మనం స్టోరేజ్ చేసుకోకుండా మొత్తం చల్లారనించి కొంతసేపు అయినాక ఇట్లా ఒక కాటన్ క్లాత్లో వేసి మంచిగా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి నీట్గా. నాకైతే అసలు క్వాంటిటీ కూడా మంచిగా వచ్చింది. సో ఈ ఆయిల్ని ఎలా యూజ్ చేయాలంటే మనం ముందు రోజు నైట్ పెట్టేసుకొని అప్ టు 5 to 6 అవర్స్ ఉంటే సరిపోతుంది. ముందు రోజు నైట్ పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోండి. హెయిర్ ఫాల్ ఉన్నా, హెయిర్ గ్రోత్ కోసం అయినా, డాండ్రఫ్ అయినా, ఇలాంటి ప్రాబ్లమ్స్కి అయినా కూడా మీరు ట్రీట్ చేసుకోవచ్చు. మీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు హెయిర్ ఆయిల్ని. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హర్షిత వ్లాగ్స్ 99. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, వీడియో కూడా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ఈ ఆర్డర్ మీకు రెడీ చేసి పంపాలంటే ఆర్డర్స్ కూడా తీసుకుందామని అనుకుంటున్నాను. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. బాయ్.